ఓకే. ప్రదీప్ రంగనాథన్స్ ఎల్ఐకే లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ టీజర్ టైప్ ఏదో వచ్చింది. ఫస్ట్ పంచ్ అంట. ఇప్పుడే స్టార్ట్ చేసిన. మిషన్ 14 ఇంపాసిబుల్ అంటే ఏదో పెట్టారు ఇప్పుడే యష్ది. సో ఐమ్ ఎక్సైటెడ్ ఫర్ దిస్. చూద్దాం ఎట్లుంటుందో. ఇది దివాళీకి వస్తుంది. దీంతో పాటు ప్రదీప్ రంగనాథన్ ఇంకో సినిమా అది కూడా డూడ్. అది కూడా దివాళీకి వస్తట. రెండు ఒకటే రోజు వచ్చే ఛాన్స్ ఉందట. ఏమో కానీ ఫస్ట్ అయితే చూసేద్దాం. దీన్ని మన విఘ్నేష్ శివన్ డైరెక్ట్ చేస్తున్నాడు. మన నాను రౌడీందా అదే నేను రౌడీ అనే సినిమా డైరెక్టర్. సో ఐమ్ ఎక్సైటెడ్ ఫర్ దట్. లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. యా వితౌట్ ఎనీ డిలే లెట్స్ వాచ్ ఎల్ఐకే టీజర్. తమిళ్లోనే వచ్చింది, తెలుగులో ఇంకా రాలేదు. నేను చూసేదానికి చూసేద్దాం దీంట్లోనే. உலகம் எங்கேயோ போயிடுச்சு. வருஷம் 2040 2040 ஆனா ஒருத்தன் இல்லாத ஒண்ண இன்னும் இருக்குன்றான். సంథింగ్ దట్ డస్ నాట్ ఎగ్జిస్ట్. ఓకే. ఆహా. ఓకే. இருக்குங்க. இந்த லவ் அட் ஃபர்ஸ்ட் சைட்ன்றது இன்னும் இருக்குங்க. அது அவளை பார்த்த உடனே தான் தெரிஞ்சது. ఓకే. சும்மா நெத்தி பொட்டிலிருந்து கால் கட்ட விரல் வரைக்கும் ஒன்று ஆச்சு. Like? லைக் Hope you like. தீமாக்கு ரிக்வெஸ்ட் அனுப்பு. లైక్ చీటింగ్ డిటెక్టెడా? நம்ம இப்போ எவல்யூஷன்ஷிப்ல இருக்கோம். இந்த சிச்சுவேஷன்ஷிப், டெக்ஸ்லேஷன்ஷிப், கஃபிங், டெலியூஷன்ஷிப், பிரெட் கிரமிங், பெஞ்சிங், நானோஷிப்பை விட ஒரு பியூரான ரிலேஷன்ஷிப். మైక్రోషిప్ కాదు ఇంకా. உனக்கு புரிஞ்சிடுச்சுல? இப்படிப்பட்ட ஒருத்தன் இந்த காலத்துல லவ்ல ஜெயிச்சிட முடியுமா? இல்ல எங்க ஐயோ, அனிருத் வயசாரா? లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ. Love Insurance Company. இதெல்லாம் தாண்டி உன் ஆளோட எப்படா சேர போற? இவ்வளோ பண்ண தெரிஞ்ச அந்த பிரபஞ்சத்துக்கு அதையும் பண்ண தெரியும். written and directed by Vignesh Shivan. October 17th. Cheshire later. Rajiv Gandhi Government General Hospital. ఓకే. వైఫై ఒరిజినల్ అంట. అంటే నాకు ఎలా అనిపించిందంటే ఇది నీషెస్ట్ తీసుకెళ్తున్నారా అంటే కరెక్టే. వీళ్ళు ఒక లవ్ స్టోరీని తీసుకెళ్ళి బట్ ఈస్ ఏ కాల్ ఇట్ ఫ్యూచర్లో సెట్ చేసి దాని అలా చూపిస్తున్నట్టు అనిపిస్తుంది. కరెక్టే. కాకపోతే ఏమో అంటే జనరల్ లవ్ స్టోరీయే. కాకపోతే దీంట్లో యూనిక్నెస్ అంతా ఈ ఫ్యూచర్లో జరిగేదే. బట్ ఈస్టర్ ఎగ్స్ ఎత్తుకుదాం, మిగతా అంతా పక్క పెట్టేద్దాం. ఫస్ట్ అయితే మాత్రం మిషన్ 14 ఇంపాసిబుల్ చేసి చూపించేసి. సో ఆల్రెడీ 8 పార్ట్స్ వచ్చేసినాయి. 2045 వచ్చేవరకు మనకి ఆల్రెడీ ఇంకో కార్ వస్తాయి అన్నట్టు. సో ఒక రోబోట్ చూపిస్తున్నారు, లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ. ఓకే. లైక్ అనేది లైక్ టెక్నికల్లీ మనకి ఇక్కడ ఫేస్బుక్లో అవన్నీ ఎట్లనో మెసెంజర్స్ అట్లా కంపెనీ టెక్నికల్ ఇన్సూరెన్స్ చేయడానికి ఎల్ఐసి టెక్ వదిలే ఎల్ఐకే. సో అట్లా అన్నట్టు దీంట్లో. సో సూర్యన్స్ ప్రో. యాక్చువల్లీ మీరు గమనిస్తే ఇక్కడ ఈ రోబో పేరు సూర్యన్స్ ప్రో అనే పేరు పెట్టారు అనమాట. సో సూర్యన్స్ ప్రో అని ఉంది, దాని పేరు సూర్యన్స్ ప్రో 9000. వీళ్ళ దగ్గర ఫోన్లు చూడండి, ఫోన్లు ఇంట్రెస్టింగ్ ఉన్నాయి. లైక్ ఒక్కొక్కడు వాళ్ళ దగ్గర ఫోన్లు కానీ ఇక్కడ కెమెరాలు డిఫరెంట్ ఉన్నాయి. కొంచెం గింబల్ని యూనో కొంచెం మోడర్నైజ్ చేస్తాం. మోడర్నైజ్ అంటే టెక్నికల్లీ వాళ్ళు ఇంకా ఫ్యూచరైజ్ చేస్తే ఎట్లుందో అట్లుంది. సో అంబ్రెల్లా అయిన హాలోగ్రామ్ సంథింగ్ ఏదో ఉన్నాయి. ఓకే బాగానే పెడుతున్నట్టు అనిపిస్తుంది. పైసలు లేకుండా బాగానే పెట్టారు. ఓకే. ప్రదీప్ రంగనాథన్. సో యా ఇంట్రెస్టింగ్ దిస్ వన్. లైక్ టెక్నికలీ టెస్లా కార్ల లెక్క. టెక్నికలీ ఈ టీజర్లు ఏముందిరా అంటే అవన్నీ పక్కపెట్టు. చూడ్డానికి ఈస్టర్ ఎగ్స్ అని బాగున్నాయి. దీన్ని వీళ్ళు ఏ రకంగా కాలిట్ మన టెక్నాలజీకి బాగా చూపించారు అనేది ఇంపార్టెంట్ అన్నట్టు. అది బాగా చూపిస్తున్నారని నాకు కూడా అనిపిస్తుంది. సో లెట్స్ సీ దాట్. సో హీరోయిన్ వచ్చింది, పట్టుకుంది. సో ఇంత మోడర్న్ వరల్డ్లో లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అనేది, లవ్ అనేది ఉంటుందా అనేది క్వశ్చన్ అనుకుంటా. దానిలో చూపించేది అదే. సో దాన్ని ఎలా చూపిస్తారు? సో హీరోయిన్ యాక్చువల్లీ ఓకే ఇక్కడ లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అయింది. దీని తర్వాత ఏమైంది? 5 minutes 7 seconds అంట. చెన్నై కరెంట్ 11:30 AM. 47% రెయిన్ఫాల్ పర్సెంటేజ్ ఉంది. 19 minutes per second అంటే లేక ఆ స్పీడ్లో పడుతుంది. మనకు తెలియదు అయ్యి అవన్నీ. 60% ఇది 20 ఏమో ఉన్నాయిలే మనకు తెలియదు. విండ్ తలైవర్ 189. ఆర్ యూ రెడీ ఫర్ తలైవర్ 189? దిస్ ఈజ్ ఇంట్రెస్టింగ్ మ్యాన్. ఇట్లాంటివి మంచి అనిపిస్తుంది నాకైతే మాత్రం. ఈస్టర్ ఎగ్స్ మేళ మామూలు ఇది బాగుంది. సో ఇదంతా ఓకే. ఇద్దరు వాడేసే బ్రో ఇది చూడు. ఓకే గౌరీకిషన్ ఉంది దీంట్లో, తెలియని గౌరీకిషన్ ఉందని చెప్పేసి. అండ్ వెనక ఈ వాటి క్వాలిటీ దాని అంటారు హెల్త్ మీటర్ అంటారా, లైక్ టెక్నికల్ దాని పేరు తెలియదు, వేసుకోకండి అన్న.
అన్నీ ఉన్నాయి కదా దాంట్లో. లైక్ అనేది అదేంటంటే మెసెంజర్ గ్రూప్ ఆర్ఎల్స్ టైప్ ఆఫ్ ఇన్స్టాగ్రామ్ ఆర్ సంథింగ్ లేదా రిక్వెస్ట్ పంపించిన తర్వాత హైలైట్ ఏంటంటే వాళ్ళ దగ్గర ఒక రింగ్ ఉంది. ఆ రింగ్కి హాలోగ్రామ్స్. ఇట్స్ నాట్ అ ఫోన్ లేదన్నట్టు. బట్ నాకు ఇదే అనిపిస్తుంది అనమాట, 30-40 ఏళ్ళ తర్వాత కూడా మనది మరీ హాలోగ్రామ్ రేంజ్కి ఏం డెవలప్మెంట్ కాదు. కాకపోతే సినిమాలో మాత్రం మనం ఎక్కడికో వెళ్ళిపోయిన వాడు చూపిస్తూ ఉంటాం. కరెక్టే, ఇంకెంత 15 ఏళ్ళు ఉంది. 15 ఏళ్ళలో మనం టోటల్ రింగ్స్ హాలోగ్రామ్స్ వస్తాయా ఏమో తెలియదు. ఆ రేంజ్లో వస్తాయంటే మేబీ రావచ్చేమో. చాలా ఫాస్ట్గా పెరుగుతున్నాం కదా మనం, ఏఐ ఎవ్రీథింగ్. సో రవివర్మన్. సో ఓకే, ఫోన్లు ఉన్నాయి. సో 2 రకాలు ఉన్నాయి అనమాట ఫోన్లో. దట్ ఈస్ కాలీవుడ్. ఓకే. ఇక్కడ ఏమంటారు విఆర్ అండ్ ఎవ్రీథింగ్ బాగానే ఉంది. ఇది కాలీవుడ్ దగ్గర కూర్చొని చేస్తున్నారు వీళ్ళు మాట్లాడడం అండ్ ఎవ్రీథింగ్. సెట్లు బాగా చేశారని తెలుసు. రిలేషన్షిప్ గించు అక్కడ అన్ని కథలు ఉన్నాయి. ఓకే, ఇదైతే ఓకే. ఇది మంచిది. సూర్యాస్ ప్రో 9000. ఇక్కడ వీళ్ళే జెమినీ టీవీ పేరు మార్చిరు పోయాడు. NGWS అని చెప్పేసి న్యూస్ Z, న్యూస్ 7. మైకులు అన్నీ డిఫరెంట్ ఉన్నాయి. ఈ కెమెరాలు డిఫరెంట్ ఉన్నాయి. బాగుంది. ఇదైతే ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. సరే తర్వాత ఇప్పుడు వచ్చేవారు మన లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ. మన SJ సూర్య క్యారెక్టర్. ఈజ్ ఆ కంపెనీ ఓనర్ అనుకుంటా. లవ్ ఇప్పుడు గించింగ్ అన్న ఉన్నారు కాబట్టి వీళ్ళందరికీ ఏమంటారు నష్టాలు చేకూర్చకుండా ఒక ఇన్సూరెన్స్ కంపెనీ కాలే. సో ఓకే సి. బట్ చెప్తున్నా కదా, నాకు ఈ టీజర్లో వాళ్ళు చెప్పించిన పాయింట్ కంటే వీళ్ళు టీజర్లో చూపించిన విజువల్స్ మంచిగా అనిపించాయి నాకు. దట్ ఇస్ ద పాయింట్. వీళ్ళిద్దరి మధ్యలో అయితే ఫిలన్స్ ఓకే. సో విఘ్నేష్ శివన్ ప్రతి సినిమాలో ఈయన ఉంటాడు. సో హ్యాపీ. సో బ్రో బాగానే పైసలు బాగానే బెటర్ అనిపిస్తుంది. విజువల్ ఎఫెక్ట్స్ బాగానే ఉన్నాయి. ఇక్కడ కూడా ఆర్టిఫిషియల్ అనిపించలేదు. సో సంథింగ్ రియలీ గుడ్. మంచిగా అనిపిస్తుంది అదొకటి బిట్ మాత్రం. సో లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. ఇక్కడ పార్కింగ్ ఎవ్రీథింగ్ బాగుంది. యూథనీషియా ఈజ్ నాట్ ది ఓన్లీ సొల్యూషన్. యూథనైజన్ అంటే ఏముంటుంది భయ్యా? యూథనైజింగ్ అంటే చంపేయడం అనుకుంటా. చంపేయడం పెయిన్లెస్ కిల్లింగ్ యాక్చువల్లీ. అంటే ఏమైంది అంటే ఎందుకు చంపేయాలి? ఇది ఒకటి పెద్ద పాయింట్ ఉంది. జస్ట్ ఏదో వదిలేసిండి ఇక్కడ. సో యూథనీషియా ఈజ్ నాట్ ది ఓన్లీ సొల్యూషన్ అంటే చంపేస్తున్నారు జనాల్ని ఏంటి? సో ఎక్సైటింగ్. మెట్రో స్టేషన్ బిల్డింగ్ లోపల నుంచే, జనరల్ హాస్పిటల్ నుంచే మెట్రో స్టేషన్ పోతుంది. ఆగింది, ఎక్కుతున్నారు. ఓకే బాగానే అనిపిస్తుంది. ఓకే లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్ విత్ దిస్. ఐఎమ్ ఎక్సైటెడ్ అని చెప్పను. 2 సినిమాలు వస్తున్నాయి. 2 సినిమాలు లైక్ ఒకటి డెబ్యూటాన్ తోటి వస్తున్నాడు, ఒకటేమో విఘ్నేష్ శివన్ తోటి వస్తున్నాడు. కాబట్టి రెండింటి మీద ఏది ఎక్సైటెడ్ అంటే మాత్రం పాయింట్ సినిమా మీద పాయింట్ అనమాట. ప్రస్తుతానికి ఇది బాగానే అనిపిస్తుంది ఇంట్రెస్టింగ్గా. డూడ్ ఎట్లుంటుందో చూడాలి. అండ్ 2 ఒకటే రోజు ఎందుకు రావాలి? దట్ ఈస్ మై పాయింట్ అన్నట్టు. బట్ ఐఎమ్ ఎక్సైటెడ్ విత్ దిస్. మీకేమనిపించింది? నచ్చిందని అసలు కింద కామెంట్స్లో చెప్పండి. అండ్ మా కాంటెంట్ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ కొట్టేసండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంత మ్యానుఫిక్షన్ సైనింగ్ ఆఫ్.